నెంబర్కి ఇప్పుడు పెట్టిన రిపోర్టు ఈ విధంగా మనం చేయాలి ఎన్ఎస్టిఎస్ యాప్లో. ఒకసారి చూడండి. ఫ్యామిలీ సర్వేలోకి వెళ్ళాలి. దీంట్లో క్రియేట్ ఫ్యామిలీ, యాడ్ ఫ్యామిలీ మెంబర్, పాజిటివ్ యాక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ డిజబిలిటీస్, ఫ్యామిలీ సర్వే సమ్మరీ రిపోర్ట్. దీంట్లో మనము కొత్తగా వచ్చింది కదా, మనకి ఇదివరకు 3 ఉంటుండే ఆప్షన్స్, ఇప్పుడు ఇంకో కొత్తగా వచ్చింది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం కంప్లీట్ చేయాలి. ఈ యాన్యువల్ సర్వేలో ఇది ఒకటి పాజిటివ్. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మన దగ్గర మన ఎన్ఎస్టిఎస్ యాప్లో 0 to 5 చిల్డ్రన్స్, మొత్తం 0 to 5 years చిల్డ్రన్స్ లిస్టు ఇట్లా ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ప్రతి ఒక్క చైల్డ్ది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ మనం ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి అంతే. ఇప్పుడు ఉదాహరణ ఏం అడిగారు, పుట్టిన వెంటనే శిశువు ఏడ్చాడా, ఎస్ ఆర్ నో ఏమంటారు, ఎస్. తర్వాత కారణం లేకుండా శిశువు ఎక్కువగా ఏడుస్తుందా, అది ఎస్ ఆర్ నో. అన్నీ ఎస్ ఆర్ నో. ఇలా మనం అన్ని క్వశ్చన్స్కి ఆన్సరు మనం ఆ చైల్డ్ గురించి ఫిలప్ చేయాలి. ఎవరైనా డిజేబుల్డ్ వాళ్ళు ఉంటే మీ సెంటర్లో కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా ఫిల్ చేయండి. ఇది రేపటి వరకు కంప్లీట్ కావాలని మెసేజ్ చేశారు కదా, అందరు ఫాలోఅప్ కావండి. మీకు ఇంకా అర్థం కాకపోతే ఆ పీడిఎఫ్ ఫైల్ ఉంది కదా, తెలుగులోనే ఉంది, దాన్ని కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకొని అందరు ప్రతి ఒక్కరు ప్రతి సెంటర్ నుంచి రిపోర్ట్ కావాలి, రేపటి వరకు కంప్లీట్ కావాలని చెప్పారు. అదే యాన్యువల్ రిపోర్ట్తో పాటు ఇది కూడా యాడ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా.